ఓకే. ఓకే. సో ఈరోజు మనము పని చేయండి. మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి హిమజ గారు. మీరు సర్వర్ ఎర్రర్ ఫామ్ అయింది కదా, చేశారు అది? కన్ఫ్యూజ్డ్ సార్, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమైంది అక్కడ? మీ ప్రాబ్లం ఏంటి? ఓకే సార్. ఓకే, పని చేద్దాం. క్లాస్ అయిన తర్వాత చూద్దాం అది. ఓకే సార్. యాక్చువల్లీ మన ఎంట్రీస్ ఏం పోస్ట్ చేయం ఈరోజు. జస్ట్ మీకు నేను ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. దీనిపైన మీకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. టీఆర్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్స్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇది ఈరోజు మనం టీఆర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. మనకేంటంటే ఇంటర్వ్యూలో పెద్దగా అడుగుతారు, అడగకుండా అయితే ఉండరు. బట్ దీనిపైన కూడా నాలెడ్జ్ ఉండాలి. మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిపైన నాలెడ్జ్ ఉండాలి, దానిపైన నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు అనేది ఏదీ లేదండి ఎస్ఏపిలో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు యాక్చువల్గా ఒక 10 to 15 minutes బ్యాక్ ఒక ఆయన కాల్ చేశారు, మన ఓల్డ్ స్టూడెంట్. సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాను సార్, ఇంకా అడిషనల్ గా వేరే కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను, అవసరమా, రిక్వైర్మెంట్ ఉందా అని అడిగారు. నేర్చుకోమని చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఎస్ఏపీ పెద్ద ఓషన్. మీకు ఎంత నాలెడ్జ్ అంటే టెక్నాలజీ పైన ఎంత నాలెడ్జ్ ఉంటే మీ కేడర్ అనేది అంత ఫాస్ట్ గా గ్రో అవుతారు. అలాగే మీరు అంత యాక్టివ్ గా ఉంటారు వర్క్ చేసే టైంలో. సో నాలెడ్జ్ పైన లేకపోతే టెక్నాలజీ పైన ఆర్ మీకు ఎస్ఏపీ పైన మీకు ఎంత స్కిల్ అనేది గ్రో అయితే మీరు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీరు డెవలప్ అవుతాయి అనమాట. కాబట్టి ఏది కూడా తక్కువ అనుకోవద్దు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టీఆర్ అంటే ఏంటి? యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనుకున్నాం. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడ జనరేట్ అవ్వదు, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. బట్ మనం ఏంటంటే కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత రియల్ టైంలో టీఆర్స్ రిలీజ్ చేస్తుంటాం. రిలీజ్ చేసి దాన్ని బేసిస్ కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తాము. అలాగే కొన్ని చేంజెస్ టీఆర్ అప్పుడు మనం టీఆర్ జనరేట్ చేసే టైంలో నేమ్స్ ఇస్తుంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. సో అవి ఏమైనా చేంజెస్ ఎలా చేసుకోవచ్చు అంటే కూడా చూద్దాం. ఫస్ట్ మీరు దానికి ఓకే. ఈరోజు మనం టీఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి, రైట్ సైడ్. ఓకే, టీఆర్ లోకి వెళ్ళబోయే ముందు, అంటే టీఆర్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఎస్ఏపిలో ఏ టైప్ డేటాస్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నోట్ చేసుకోండి. నేను స్లైడ్స్ ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను నేను మీకు. చాలా సింపుల్ వే అనమాట. మనకి క్లాస్ రూమ్స్ లో చెప్తుంటారు, టీచర్స్ చెప్తుంటారు. ఏం చెప్తారు మామూలుగా? మీరు గైడ్ ఫాలో అవ్వద్దు, నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అవ్వండి అని చెప్తారు. అంటే ఏంటి? మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. అలా చేసుకోవడం వల్ల నాలెడ్జ్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. నేను ఇంకోటి, మనము ఈ క్లాస్ 1 hour చెప్పామంటే అది ఆల్మోస్ట్ మనం ఒక 1.5 hours 2 hours టైం పడుతుంది. అంటే మీకు అంటే మొత్తం టైపింగ్ చేసుకుంటూ చెప్తే. ఇవన్నీ చాలా స్లైడ్స్ ఉన్నాయి. మనకు యాక్చువల్గా ఈవినింగ్ లో ఒక్కోసారి క్లాస్ 1.5 hours టైం పడుతుంది. అదే 3 days కూడా చెప్పచ్చు నేను. ఒక 30,000 ఛార్జ్ చేసి మీ దగ్గర. కానీ మనకేంటంటే సబ్జెక్ట్ అనేది ఎంత ప్రాపర్ గా స్టూడెంట్ ఐడెంటిఫై చేయగలడు అనేది నా కాన్సెప్ట్. ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయాలి, టైం సేవ్ అవ్వాలి. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేయాలి. అప్పుడే మీరు ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్ కి అడాప్ట్ అవుతారు. అది నా కాన్సెప్ట్. అందువల్ల నేను కంప్లీట్ గా స్లైడ్స్ మీద డిపెండ్ అవుతాను. టైపింగ్ అది పెట్టుకుంటూ స్లోగా చెప్తే ఈ 55 to 60 క్లాసెస్ అనేవి 3.5 months చెప్పచ్చు. సత్యనారాయణ గారు, అవునా కదా? అవును సార్. అది కాబట్టి మనం ఫాస్ట్ గా, అంటే మనకి తొందరగా కంప్లీట్ అవుతాను. ప్లస్ పాయింట్, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఈచ్ అండ్ ఎవరీ స్లైడ్ కూడా ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. మీరు తర్వాత స్లైడ్స్ ఇమ్మంటే నా దగ్గర 1 by 1 అవన్నీ నేను వెతికి ఇవ్వలేను. కాబట్టి స్లైడ్స్ అన్ని కూడా ఏ రోజు క్లాస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. అసలు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా స్లైడ్స్ తో చెప్పడం లేదు సార్. అదే టైం 3 months 4 months చెప్తారు కదా, అందువల్ల కొంచెం టైపింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలా మంది. ఓకే, మనం అంటే అవును సార్, బోర్డు పైన రాస్తుంటారు, అర్థం అవ్వదు సార్, రాసుకుంటూ చెప్తూ ఉంటారు. అది అందువల్ల మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఇవి అనేది. అందువల్లే మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలుగుతున్నాం క్లాసెస్ కూడా. అంటే 55 to 60 క్లాసెస్ అంటే మోర్ దెన్ ఒక 60 hours అనుకోండి. 1 hour 1.5 hours కూడా ఉంటుంది కదా. తర్వాత ఎర్రర్స్, రిజల్యూషన్ అవన్నీ కలుపుకుంటే 60 to 70 hours ఉంటుంది ఆల్మోస్ట్. బట్ కాకపోతే మనకి ఈ సిస్టమ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇవన్నీ మీరు చదువుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ మీకు మైండ్ లో ఉండాలి. అడిగిన వెంటనే, ఎవరు అడిగిన హెచ్ఆర్ అడిగిన వెంటనే యాక్చువల్ గా ఒక బుల్లెట్ అంటే పవర్ఫుల్ గా అనమాట, అంత ఫాస్ట్ గా చెప్పాలి. బుల్లెట్ ఎంత ఫాస్ట్ గా బయటకు వస్తుంది గన్లోంచి, అంత స్పీడ్ గా ఆన్సర్ చేయగలగాలి.
ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్ గా నేర్చుకుని అడిషనల్ గా కొంత నాలెడ్జ్ మీరు గ్రో చేశారంటే లైఫ్ లాంగ్ మంచి కంపెనీలో MNCs లో వైట్ కాలర్ జాబ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వైట్ కాలర్ జాబ్, లేకపోతే 30,000 20,000 కి అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి, ముందే చెప్తున్నాను. కాబట్టి మీరు కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు, SAP అనే బెస్ట్ సాఫ్ట్వేర్ చూస్ చేసుకున్నారు. బట్ నేను కూడా చెప్తున్నాను, నేనైతే మీకు బాగానే చెప్తానని నా కాన్ఫిడెన్స్. కాబట్టి నేను మంచి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. బట్ అది నేను ఇస్తున్నానని చెప్పేసి మీరు అనుకోవాలి. బట్ నా వైపు నుంచి అయితే నా కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరు కూడా మంచిగా ప్రాపర్ గా మంచి ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రాపర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవండి, ప్రాక్టీస్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ప్రతిదీ కూడా మైండ్ లో ఉండాలి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఏ టైంలో కాల్ చేస్తానో నాకే తెలియదు. నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. అదర్వైజ్ చెప్పలేకపోతే గ్రూప్ నుండి రిమూవ్ చేసేస్తాను. పేమెంట్ నాట్ రిఫండబుల్, ముందే చెప్తున్నాను. ఏ టీ కోడ్ అడిగినా చెప్పాలి, నాకు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలి. నేను ఎవరికి కాల్ చేస్తానో నాకు తెలియదు. అందరి నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కాల్ చేస్తాను, కాల్ చేసిన వెంటనే కాల్ పిక్ చేయాలి. అలాగే ఒకవేళ మీరు బిజీ ఉంటే రిటర్న్ కాల్ చేయాలి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, ముందే చెప్తున్నాను. బీ రెడీ, ఓకేనా? ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఓకే సార్. మర్చిపోవద్దు, నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను, ఏ టైంలో అయినా కాల్ చేస్తాను. కాల్ చేసిన వెంటనే మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. నేను ఏ క్వశ్చన్ అయినా కూడా నాకు ఆన్సర్ చెప్పాలి. కంప్లీట్ అయిన క్లాసెస్ లోంచి అడుగుతాను, అది కూడా చెప్తున్నాను. రైట్. సో SAPలో మనకి డేటాస్ ఉంటాయి, డిఫరెంట్ డేటాస్ ఉంటుంది మనకి SAPలో. మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో ఈ డేటా అంతా కూడా ఎలా ఉంటుంది, కొన్ని ఒక్కొక్క డేటాని ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఎగ్జాంపుల్, SAPలో టోటల్ గా 3 టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇస్ సెకండ్ వన్, థర్డ్ వన్ ఇస్ ద కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా కనుక మీరు, అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ డేటా అంటారు. ఎగ్జాంపుల్, మనకి ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, GL పోస్టింగ్స్ చేస్తుంటాం, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ డేటా. వెండర్ పోస్టింగ్ చేస్తాం, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. ఎంట్రీ పోస్టింగ్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్, అంటే ఒక ఆర్గనైజేషన్ లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్, దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. సో మీరు ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్సాక్షనల్ డేటాకి సంబంధించిన ఏ వర్క్ చేసినా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, ఇట్లా డేటాస్ ఉంటాయి SAPలో. మీకు అర్థమవుతుంది, మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. సో ఈ డేటా ఏది క్రియేట్ చేసినా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది నాట్ జనరేట్, గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషన్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్, ట్రాన్సాక్షన్ కాన్ఫిగరేషన్ డేటాలో జనరేట్ అవుతుంది. అంటే SAPలో టోటల్ గా 3 టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో మీరు ట్రాన్సాక్షనల్ డేటా సంబంధించిన వర్క్ చేసినా, లేకపోతే మాస్టర్ డేటాకి సంబంధించిన వర్క్ చేసినా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే TR అంటారు. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మ్యాండేటరీగా జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మేజర్ గా 3 టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి SAPలో: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షన్ డేటా అండ్ మాస్టర్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషన్ డేటాలో మాత్రం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఏ డేటాని మనం క్రియేట్ చేసేటప్పుడు TR జనరేట్ అవుతుందో మీకు అర్థమైంది ఆల్మోస్ట్. ఓకే, క్లియర్ కదా? చూద్దాం. మీరు పని చేయండి, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఉంది, అది కూడా ఓపెన్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ ఇమేజ్, వెయిట్ చూడండి. ఇన్ ది SAP we can find 2 type of screens. SAPలో ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ద స్క్రీన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ SAP EGX స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అని కూడా అంటారు, ఎండ్ యూజర్ మెనూ అని కూడా చెప్తుంటారు. SAP EGX స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ మెనూ ఏదైనా అవ్వచ్చు. /n ఇచ్చిన వెంటనే మనం SAP EGX స్క్రీన్ లోకి వెళ్తాం. సో మీరు SAP EGX స్క్రీన్ కి సంబంధించిన ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. TR నాట్ జనరేటెడ్, TR అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. జనరేట్ అవ్వదు. డేటా వాస్ సేవ్డ్, ఇన్వాయిస్ కస్టమర్ డాక్యుమెంట్ నెంబర్ 1 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ నెంబర్ 2 వాస్ పోస్టెడ్ అంటే ఏమైంది? డాక్యుమెంట్ పోస్ట్ అయింది, TR జనరేట్ అవ్వలేదు. మీరు GL అకౌంట్ క్రియేట్ చేశారు, డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది, అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదు. FM_ఫంక్షనల్ ఏరియాలో మీరు క్రియేట్ చేశారు, ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేశారు. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి?
సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఏరియాస్ అంటారు ఎస్ఏపిలో. సో ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వలేదు. అంటే ఏంటి? ఎవరైనా కాల్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? దట్ పర్టికులర్ అంటే పర్టికులర్ కాన్ఫిగరేషన్ కూడా అనకూడదు. యాక్చువల్ పర్టికులర్ డేటా మనం ఎస్ఏపిలోకి ఏదైతే మ్యాప్ చేస్తున్నామో దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదంటే కంప్లీట్ గా ఆ ప్రాసెస్ అనేది ఎస్పీఆర్ఓ స్క్రీన్ ఎండ్ యూజర్ స్క్రీన్ కి సంబంధించింది, అంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి సంబంధించింది. మరి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది అంటే మీనింగ్ ఏంటి? ఎస్పీఆర్ఓ స్క్రీన్ కి సంబంధించింది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయిందంటే దేనికి సంబంధించింది? ఎస్పీఆర్ఓ స్క్రీన్ కి సంబంధించింది. అదే మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి సంబంధించింది. ఒకసారి చూద్దాం. మరి మీరు ఎస్ఏపి లాగిన్ చేయండి ఒకసారి. క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అరేంజ్ చేసుకోండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 వీడియోస్ కాదు. సో ఆ ఫోల్డర్లో అన్నీ ఉండాలి. మీ ఫోల్డర్లో డే 1, డే 2, డే 3 ఆర్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అందులో ఇమేజెస్ ప్లస్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ మనం చేసినటువంటి వీడియో అన్నీ ఉండాలి. ఓకే చూడండి మనం ఎక్కడ ఉన్నాం యాక్చువల్గా? అది ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. మనం యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏమి జనరేట్ అవ్వదు. వీటికి మీరు ఏదైనా చేయండి. ఎగ్జాంపుల్ మీరు అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్స్ ఏదో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఎక్కడా కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. మరి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో అవుతుంది. వెళ్ళండి ఎస్పీఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. ఓకే ఐఎంజీ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ మీరు ఏది చేసినా సరే అంటే మీకు ఇక్కడ మీరు ఏదైనా చేయండి టిఆర్ జనరేట్ అవుతుంది. అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మీకు టిఆర్ జనరేట్ అయింది. మనం యాక్చువల్గా ఎస్పీఆర్ఓ స్క్రీన్ ద్వారా వెళ్ళలేదు. టీ కోడ్ ఇచ్చేసాం. టీ కోడ్ ఎక్కడ ఇస్తాం? మామూలుగా /n ఇచ్చిన తర్వాత మనం టీ కోడ్ ఇస్తాం. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే టీ కోడ్ ఇస్తాం. బట్ ఆ టీ కోడ్ అనేది దట్ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు ఎస్పీఆర్ఓ స్క్రీన్. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ ఉంది, ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ ద్వారా మనం ఏం చేసినా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఈ ఎండ్ యూజర్ స్క్రీన్స్ కి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓన్లీ డేటా వాస్ చేయడం వస్తుంది అనమాట. అది విషయం. మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏ స్క్రీన్ లో జనరేట్ అవుతుంది, ఏ స్క్రీన్ లో జనరేట్ అవ్వదు. ఎస్పీఆర్ఓ స్క్రీన్ కి అండ్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పీఆర్ఓ స్క్రీన్ అండ్ ఎండ్ యూజర్ స్క్రీన్? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేవి జనరేట్ అవ్వవు. బట్ డేటా మాత్రం సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఓకే నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ వెయిట్ చూడండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో టోటల్ గా 2 టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏముంటాయి? 2 టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటుంది. ఓకే దీనికన్నా ముందు అసలు వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ తెలియాలి మనకి. దానికి బిఫోర్ ఒక్కొక్క స్లైడ్ ఓపెన్ చేయండి. చూడండి మీనింగ్ ఆఫ్ టిఆర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనుకుందాం. మీనింగ్ ఆఫ్ టిఆర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. Transport request is nothing but vehicle. It can be moving data from one server to another server. TR అంటే ఏంటి అని అడగగానే వెంటనే చెప్పేయాలి. మీరు ఇంకేం ఆలోచించొద్దు. వెనక ముందు మొత్తం చెప్పేయడమే. బట్టి కొట్టొద్దండి ఎప్పుడు కూడా. చాలా మంది బట్టి కొట్టేస్తారు. అలా కాదు, మైండ్లో పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా?
సో డేటా అనేది మనకి టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్, ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీనింగ్ ఒక వెహికల్ లాంటిది అనమాట. ఇది ట్రాన్స్పోర్ట్ అంటారు కదా మామూలుగా. ట్రాన్స్పోర్ట్ మనకి డిఫరెంట్ నేమ్స్ వింటుంటాం మామూలుగా. ఏదో ట్రాన్స్పోర్ట్స్ నేమ్ ఉంటాయి కదా, అంటే ఇవి వెహికల్స్ ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లు ఏమి ఉంటాయి అంటే ఆ టైప్ అనుకుందాం ఎగ్జాంపుల్. అక్కడ ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఇక్కడేమో ఈ ట్రాన్స్పోర్ట్ టిఆర్కి ఒక నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ను మూవ్ చేస్తాం, అందుకే దీన్ని ట్రాన్స్పోర్ట్ టిఆర్ అంటారు. అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్, అంటే ఇది ఒక వెహికల్ లాంటిది. ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా డేటాని ఒక సర్వర్ నుండి వన్ మోర్ సర్వర్ అంటే అనదర్ సర్వర్ కి మూవ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ లో మన కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేస్తాము. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో ఈ పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని ఎవరు అడిగినా సరే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్, ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పేసి చెప్పారు మీరు ఇంటర్వ్యూలో అడిగితే కనుక. ఫ్రెషర్స్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అదే మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ పెట్టారనుకో ఈ పాయింట్ చెప్పొచ్చు. అలాగే మనకి టిఆర్ అనేది ఓన్లీ ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మాత్రమే జనరేట్ అవుతుంది, ఎండ్ యూజర్ స్క్రీన్ లో జనరేట్ అవ్వదు అని కూడా చెప్పొచ్చు. ఇట్లా మీ వేలో మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను మీకు 250 క్వశ్చన్స్ ఇచ్చాను. అవన్నీ కూడా టాప్ 10 ఎంఎన్సీస్ హెచ్ఆర్స్ దగ్గర నుంచి తెచ్చిన క్వశ్చన్స్ అండి. అవన్నీ కూడా పట్టుకొచ్చిన క్వశ్చన్స్ అవన్నీ కూడా ఏవో ఇచ్చేసిన ఇచ్చాను కాదు. ఎంఎన్సీ కంపెనీస్ లో హెచ్ఆర్స్ ఏం అడుగుతారో ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ లో చిన్న బుక్లెట్ ఉంది, డెలాయిట్ లో హెచ్ఆర్ దగ్గర తీసుకొచ్చాను ఆయన. తెలుసా? ఇవ్వకూడదు అన్నారు, అయినా పట్టుకొచ్చాను వాటిని. ఏదో రిఫరెన్స్ తెలిసిన వాళ్ళ ద్వారా పట్టుకొచ్చాం అనమాట. అవన్నీ కూడా క్వశ్చన్స్ అట్లా గ్యాదర్ చేస్తున్నాయి. అవన్నీ కూడా నేను రాసినవి కాదు, అది కూడా చెప్తున్నాను.